మార్నింగ్ దిల్ టీఎంటీ ఎల్ఐసి అండ్ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ మార్కెట్స్ ఈ మార్నింగ్ మిక్స్డ్గా కనిపిస్తున్నాయి, కొంత నెగిటివ్గా కనిపిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ కూడా ఒక స్లైట్లీ నెగిటివ్ ఓపెనింగ్ సూచిస్తోంది ఇండియన్ మార్కెట్స్కి సంబంధించి. సో లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్ నష్టాలతో ముగిశాయి, ముఖ్యంగా నాస్డాక్. యాపిల్ షేర్స్ ఆల్మోస్ట్ 4 to 5% తగ్గాయి. ఎందుకు అంటే అక్కడ చైనా డేటా నెగిటివ్గా వస్తుంది. చైనాలో ఇప్పుడు యాపిల్ ఈజ్ నో మోర్, ఐఫోన్ ఈజ్ నో మోర్ ది మార్కెట్ లీడర్, సెకండ్ పొజిషన్కి వచ్చేసింది. సో ఇది యాపిల్ షేర్స్లో సెల్లింగ్కి కారణం. ఇన్ఫ్లేషన్ డేటా పాజిటివ్గా రావడం చూసాం మనం. కోర్ సిపిఐ కావచ్చు, ఓవరాల్గా సిపిఐ నెంబర్ మార్కెట్ అంచనాల కంటే మెరుగ్గా వచ్చింది. కానీ నిన్న నష్టాలతో ముగిశాయి మార్కెట్స్. 10-year బాండ్ ఈల్డ్ 4.6% దగ్గర మెయింటైన్ అయింది. డాలర్ ఇండెక్స్ మరికొంత బలహీనపడి ఇప్పుడు 109కి కిందకు వచ్చింది. సో ఇది అండ్ చైనాలో జీడిపి డేటా కూడా వచ్చింది మార్నింగ్. 2024 సంబంధించి 5% గ్రోత్ రేట్ సాధించారట అక్కడ. Q4లో 5.4% గ్రోత్ రేట్ వచ్చింది అంటూ అక్కడి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం అంకెలు విడుదల చేసింది. మన మార్కెట్స్లో లాస్ట్ 3 daysలో బుల్స్ కొంత పోరాడే ప్రయత్నం చేశారు. నిఫ్టీ 275 పాయింట్లు లాస్ట్ 3 daysలో మనకు పెరగడం చూసాం. కాబట్టి లాస్ట్ మండే ఏదైతే మనం ఒక బ్లాక్ మండేగా చూసామో, ఆ తర్వాత మంగళ బుధ గురువారాల్లో కొంత మంచి కమ్బ్యాక్ అనేది మనం గమనించాం. మార్కెట్స్ మళ్ళీ కోలుకునే ప్రయత్నంలో ఉన్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ మండే చూసినటువంటి లాసెస్ అన్నింటినీ రికవర్ చేసుకోగలిగింది. రాబోయే సోమవారం ఈజ్ ట్రంప్స్ డే. ట్రంప్ ఇనాగ్రేషన్ ఉంటుంది అక్కడ. ఆయన 2వసారి ప్రభుత్వ పగ్గాలు చేపట్టబోతున్నారు అమెరికాలో. చాలా రకరకాల అంచనాలు ఆయన సెకండ్ టర్మ్ మీద ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ట్రేడ్ వార్స్ ఏమైనా ఆయన తెరతీస్తారు. ఆయన ఫిజికల్ వార్స్కి వెళ్ళరు, ట్రేడ్ వార్స్కి వెళ్తారు. సో టారిఫ్స్ పెంచడం కారణంగా లాంగ్ లీవ్ ది డాలర్ అనే ఒక కాన్సెప్ట్తో ఆయన ముందుకు వెళ్తున్నారు. సో దానికి టారిఫ్స్ వంటి వాటిని ఆయుధాలుగా వాడుకునేటువంటి ఒక అవకాశం ఉంది. కాబట్టి ఆ టారిఫ్ వార్ కారణంగా యూఎస్ ఎకానమీ రాణించగలుగుతుందా అనేది మాత్రం తెలీదు. ఈ డాలర్ ట్రేడ్, ట్రంప్ ట్రేడ్ ఏదైతే ఉందో దానికి త్వరలో పీక్అవుట్ కానున్నది అనే ఒక అంచనా మార్కెట్స్లో ఉంది. కాబట్టి ఇది క్లైమాక్స్కి చేరుతుందా ఈ ట్రంప్ ట్రేడ్ అనేది, లేదు కొనసాగుతుందా, ఇవన్నీ కూడా ప్రశ్నార్థకాలు యుఎస్ ఎకానమీకి, యుఎస్ స్టాక్ మార్కెట్స్కి సంబంధించి. మరి మన మార్కెట్స్ మాత్రం మన ఓన్ డైరెక్షన్ మనం కొనసాగిస్తున్నాం. ఎఫ్ఐఎస్ అమ్ముతూనే ఉన్నారు, డిఐఎస్ కొంటూనే ఉన్నారు. 4,342 కోట్లు నిన్న ఎఫ్ఐఏల అమ్మకాల విలువ. డిఐఎస్ 2,929 crores వర్త్ స్టాక్స్ని కొన్నారు. నెట్ నెగిటివ్ ఫిగరే కనిపిస్తోంది. అయినప్పటికీ కూడా ఇండెక్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది, రీటైల్ సెంటిమెంట్ కొంత ఇంప్రూవ్ అవుతున్నటువంటి కారణంగా. ఇక ఇండెక్స్ మేజర్స్ ముగ్గురు నిన్న ప్లస్ ఒక సెక్టరల్ లీడర్ హ్యావెల్స్, ఈ నాలుగు కంపెనీలు కూడా నిన్న మనకు రిజల్ట్స్ని అనౌన్స్ చేశాయి. ఇందులో పేపర్స్లో అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ నెంబర్ ఎస్టిమేట్స్ కంటే చాలా బెటర్గా వచ్చింది. నెట్ ప్రాఫిట్ 11.9% పెరిగింది. Q3లో రెవెన్యూ 7% పెరిగింది, 2.43 lakh crores. అలాగే కన్సాలిడేటెడ్ రెవెన్యూ కనుక చూస్తే మనం 6.6%, ఆల్మోస్ట్ 7% పెరిగింది. ఎబిట్ అంటే పన్నుకు ముందరి లాభం 8% పెరిగింది. మార్జిన్స్ 18.1% నుంచి ఇయర్ 18.3%కి ఇంప్రూవ్ అయ్యాయి. బాగుంది రిజల్ట్. ఇప్పటిదాకా వచ్చిన రిజల్ట్ సీజన్ పెద్దగా మిస్ లేవు, నెగిటివ్స్ లేవు. ఇన్ఫోసిస్ కూడా మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది. కామెంటరీ రెవెన్యూ గైడెన్స్ పెంచారు మళ్ళీ మేనేజ్మెంట్ కామెంటరీలో. సో ఇప్పుడు బ్రోకింగ్ కంపెనీస్ అన్నీ కూడా 2150 to 2350 టార్గెట్ ప్రైస్ ఇస్తున్నాయి. ఎల్టీఐ మైంట్రీది మంచి రిజల్టే వచ్చింది. యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్ కొంత డిసప్పాయింట్ చేసింది, కానీ దీన్ని ఆల్రెడీ మార్కెట్ డిస్కౌంట్ చేసేసింది. ఎందుకంటే ఎన్ఐఎమ్స్ తగ్గాయి 4% నుంచి 3.9%కి. డిపాజిట్స్ అడ్వాన్సెస్ 9% పెరిగాయి. ఇవి 15 quarterలో, ఎన్ఐఎమ్స్ కూడా 10 quarterలో. కానీ ఇవన్నీ ప్రైసింగ్లో ఫ్యాక్టరీని అయిపోయి ఉన్నాయి. కాబట్టి పెద్ద నెగిటివ్ సర్ప్రైజ్ ఏం లేదు ఇక్కడ. కానీ హ్యావెల్స్ నెంబర్ కొంత డిసప్పాయింట్ చేస్తేనే చెప్పాలి. హ్యావెల్స్ నెంబర్ని మార్కెట్ ఏ విధంగా తీసుకుంటుందో చూడాలి. ఇన్ఫోసిస్ నెంబర్స్ ఇంత పాజిటివ్గా వస్తే కూడా ADRs లాస్ట్ నైట్ 5% తగ్గాయి, 5 to 6%.
సో ఇది మనకు ఆశ్చర్యకరమైన అంశం. ఇవాళ ఇండియన్ మార్కెట్స్లో ఏ విధంగా ఇన్ఫోసిస్ షేర్ ప్రైస్ ట్రేడ్ అవుతుందో చూద్దాం. ఇలా చూసినప్పుడు మనకు రిజల్ట్ సీజన్లో మనం Q2లో ఒక నెగిటివ్ సర్ప్రైజ్ వచ్చింది. అంటే అందరం బాగుంటాయి అనుకుంటే రిజల్ట్స్ బాగాలేవు. ఈసారి బాగుండవు అనుకుంటే పర్లేదు, బాగానే వస్తున్నాయి. రిలయన్స్ నెంబర్స్ బాగున్నాయి, ఇన్ఫోసిస్ నెంబర్స్ బాగున్నాయి, మొన్న ఆ మధ్య TCS నెంబర్స్ బాగున్నాయి, HCL టెక్ కొంత డిసప్పాయింట్ చేసింది. ఇలా మనకు రిజల్ట్ సీజన్ కంటిన్యూ అవుతోంది. ఇంకా పెద్ద కంపెనీల రిజల్ట్స్ రావాల్సి ఉంది. లైక్ ప్రైవేట్ బ్యాంక్స్ లైక్ HDFC, ICICI, అలాగే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో SBI, ఇటువంటివన్నీ నెంబర్స్ ఇంకా మనకి అనౌన్స్ చేయాల్సి ఉంది. అవి వస్తున్న కొద్దీ మార్కెట్స్ రియాక్షన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ప్రస్తుతానికి మనకు స్టాక్ స్పెసిఫిక్గానే యాక్షన్ ఎక్కువగా ఉంటుంది. నిన్న కూడా చూసాం మనం రైల్వే స్టాక్స్లో ఒక మంచి జోష్ కనిపించింది. కారణం ఏంటంటే ఇంకొక 10 సెషన్స్ తర్వాత మనకు బడ్జెట్ వస్తుంది. బడ్జెట్లో రైల్వేస్ సంబంధించి పెద్ద అనౌన్స్మెంట్స్ ఉంటాయని మార్కెట్ భావిస్తోంది. అందుకని నిన్న ఆఫ్కోర్స్ RVNL పక్కన పెడదాం. RVNL చాలా పెద్ద ఆర్డర్ సంపాదించింది BSNL నుంచి. సుమారుగా 9,000 కోట్ల రూపాయల ఆర్డర్ ఒకటి, 3,000 కోట్ల రూపాయలు మరొకటి అన్న ప్రకటనలు చూసాం. సో BSNL సంబంధించినటువంటి ఈ భారత్ నెట్, దీనిలో మనకు RVNL, HFCL, ATS ఒక కన్సార్షియంగా 5,000 crores ఆర్డర్ సంపాదించాయి. RVNL ఆన్ ఇట్స్ ఓన్ 9,613 కోట్ల రూపాయల ఆర్డర్ సంపాదించింది. ఇది ఒక మిడిల్ మైల్ నెట్వర్క్, భారత్ నెట్కి సంబంధించినటువంటి మిడిల్ మైల్ నెట్వర్క్ క్రియేషన్, అప్గ్రేడేషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్. సో డిజైన్, బిల్డ్, ఆపరేట్ అండ్ మెయింటైన్ ఈ పద్ధతిలో ఈ ఆర్డర్ని సంపాదించింది. చాలా పెద్ద ఆర్డర్స్ వస్తున్నాయి. RVNL లాంటి కంపెనీ ఇప్పుడు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెడుతోంది. సో ఇది మనకు గమనించాల్సినటువంటి అంశం. అలాగే పేటీఎం పెరిగింది. ఇలా అదర్ రైల్వే స్టాక్స్ ఇర్కాన్, IRFC, BEML, రైల్టెల్ ఇవన్నీ కూడా చక్కగా పెరగటం చూసాం మనం. అలాగే రిజల్ట్స్ బాగా వస్తున్నటువంటి కంపెనీస్ మంచి నేను కూడా మనం మాట్లాడుకున్నాం. రీసెంట్ లిస్టింగ్స్లో కూడా కొన్ని కంపెనీలు మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాయి. వాటికి మార్కెట్ థమ్స్అప్ చూపిస్తుంది. LTTS రిజల్ట్ బాగుంది, నిన్న స్టాక్ కూడా చక్కగా పెరిగింది. HDFC లైఫ్ రిజల్ట్ బాగుండడంతో HDFC లైఫ్ మాత్రమే కాకుండా ఓవరాల్గా ఇన్సూరెన్స్ స్టాక్స్ అన్నీ పెరిగాయి. ఇలా మనకు రిజల్ట్ రియాక్షన్స్ని మనం జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు వెళ్ళాలి. న్యూ లిస్టింగ్స్లో కూడా స్టాండర్డ్ గ్లాస్ ఒక టైంలో 208, 209 వరకు వెళ్ళి మళ్ళీ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. 199 దగ్గర ఎక్కడో క్లోజ్ అయింది. ఇలా స్టాక్ స్పెసిఫిక్గానే ఎక్కువ యాక్షన్ మనం చూస్తున్నాం ఇండిసెస్ కంటే కూడా. ఇండిసెస్లో వోలటైలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. హైయర్ లెవెల్స్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది నిఫ్టీ. బట్ హయ్యర్ హైస్, హయ్యర్ లోస్ ఫామ్ చేస్తుంది. అది కొంతవరకు మనకు అనుకూలంగా చెప్పుకోదగినటువంటి అంశం. ఇంకా ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, ఎలా చూస్తున్నారు? ఇవాళ ఓపెనింగ్ అయితే కొంత నెగిటివ్గా ఉండే అవకాశం కనిపిస్తోంది. కానీ తర్వాత ఈ రిలయన్స్ రిజల్ట్ కావచ్చు, ఇన్ఫోసిస్ రిజల్ట్ కావచ్చు, ఎటువంటి ప్రభావం చూపిస్తాయి ఇండిసెస్ మీద ముఖ్యంగా? అంటే రిలయన్స్ రిజల్ట్ కాస్త మార్కెట్ నిన్నే డిస్కౌంట్ చేసిందని చెప్పేసి అని అనుకుంటానండి. ఎందుకంటే నిన్న రిలయన్స్ ఫర్మ్ గా నిలబడటంతో దాదాపు 1.8% గెయిన్ తోటి ఇండెక్స్ కూడా నిలబడింది. బట్ అదర్వైజ్ నిన్న ఇండెక్స్ యాక్టివిటీ చూస్తే సెలెక్ట్ గా అనమాట లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్స్ లైక్ HDFC లైఫ్, SBI లైఫ్ ఇలాంటి స్టాక్స్ పెరగటంతో ఇండెక్స్ నిలబడింది అనమాట. బట్ అదర్వైజ్ ఫ్లాట్ గా క్లోజ్ అయ్యేది బై అండ్ లార్జ్ అనమాట. అదాని స్టాక్స్ కొంచెం మోడెస్ట్ గా సపోర్ట్ ఇచ్చి, అదాని ఎంటర్ప్రైజెస్ ఒక 2% పెరగటం, పోర్ట్స్ ఒక 3% పెరగటం అది చూసాం. బట్ క్లియర్ కట్ గా అనమాట అగ్రెసివ్ ఫాలో ఆన్ బయింగ్ అయితే రావలేదు. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పడటానికేమో లిఫ్ట్ లో దిగిపోయి ఒకే రోజు 350 పాయింట్లు అట్లా నిఫ్టీ పడుతుంది. పెరిగేటప్పుడేమో ముక్కుతో మూలుగుతూ మెట్లు ఎక్కుతానమాట ఆయాసంతో 3 రోజులు తీసుకుంది దాదాపు మండీ లాసెస్ కవర్ చేసుకోవడానికి. ఇప్పటికీ ఇంకా పూర్తిగా కవర్ కాలేదు. బట్ స్టిల్ అనమాట ఓవరాల్ గా మార్కెట్ లో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది రావట్లేదు అనమాట. ఫాలో ఆన్ బైక్ లేదు కాబట్టి వన్స్ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అంటూ వస్తే గనక కాస్త బి గ్రూప్ లో కూడా యాక్టివిటీ పెరిగి వాల్యూమ్స్ పెరిగితే మార్కెట్ లో కొంచెం స్టెబిలిటీ వస్తుంది. ఆ స్టెబిలిటీ తోటి అనమాట రిజల్ట్స్ కి అనుగుణంగా మంచి స్టాక్స్ లో ఫాలో అప్ బైక్ కూడా వస్తుంది అని చెప్పేసి అని అనుకుంటున్నాను. బట్ టిల్ దెన్ ఎక్స్ట్రీమ్ కాషన్ ఈస్ రిక్వైర్డ్ అని చెప్పేసి అని అంటాను. ఇవాళ క్లియర్లీ రిలయన్స్ ది, ఇన్ఫోసిస్ ది ఎఫెక్ట్ ఉంటుంది. అయితే ఓపెనింగ్ ఆ ఎఫెక్ట్ ని డైజెస్ట్ చేసుకుని ఇవాళ కీలకం వీకెండ్ ఫ్యాక్టర్ కూడా ఉంది.
ఇవాళ మార్కెట్స్ పాజిటివ్ గా అవ్వగలిగితే కనుక ఎండ్ ఆఫ్ ది డేకి రికవర్ అయ్యి కానీ ఓపెనింగ్ ఉన్నా సరే రికవర్ అవ్వగలిగితే కనుక డెఫినెట్లీ కొంత సేఫ్టీ జోన్ లోకి మనం వెళ్తాము అని చెప్పేసి అయితే ఫీల్ అవ్వచ్చు. మ్యాక్రో లెవెల్లో కూడా మనం చూస్తే కొన్ని ఇంట్రెస్టింగ్ ట్రెండ్స్ క్లియర్లీ కనిపిస్తున్నాయి. లైక్ ఇంత సెల్లింగ్ అయినప్పుడు కూడా ఇవాళ ఒక న్యూస్ పేపర్ లో రిపోర్ట్ చూస్తే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సెలెక్ట్ స్టాక్స్ లో అంటే చాలా వరకు లైక్ క్యాష్ గ్రూప్ స్టాక్స్ లో వాళ్ళ స్టేక్స్ సిగ్నిఫికెంట్ గా పెంచుకున్నారు. లైక్ సపోజ్ హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ ఉంది 13 నుంచి 40% వరకు పెంచుకున్నారు. ప్రికాల్ లాంటి స్టాక్ స్ట్రాంగ్ ఆటో కాంపోనెంట్ ఇది 9.4 నుంచి దాదాపు 15.9 వరకు పెంచుకున్నారు. మ్యాన్కైండ్ ఫార్మా 6.6 నుంచి 13.3 వరకు పెంచుకున్నారు. డెలివరీ లాంటి స్టాక్ అన్నమాట లిస్టింగ్ అప్పుడు బాగా నిరాశపరిచి తర్వాత చాలా రోజులు అన్నమాట 52 వీక్ లోస్ తీసుకెళ్ళిన స్టాక్ లో కూడా 6.6 నుంచి 30.6% వరకు కూడా ఈక్విటీ పెంచుకోవటం చూసాం. ఇక మిగతా పాపులర్ స్టాక్స్ ఉన్నాయి లైక్ టీడీ పవర్ సిస్టమ్స్ అవనివ్వండి, ఇలాంటి అన్ని కూడా అన్నమాట హెచ్సిసి ఇలాంటి మనం ఏదైతే డార్క్ హార్స్ అని అంటామో అలాంటి స్టాక్ లో కూడా 5.5% నుంచి 13.3 వరకు పెరగటం చూసాం. న్యూజెన్ లాంటిది ఆ స్టాక్ లో 5.1 నుంచి 20% వరకు చూసాం. కేర్ఫుల్ గా ఇవన్నీ చెక్ చేయమంటాను, ఎందుకంటే ఇలాంటి స్టాక్స్ ఇప్పుడు వీక్నెస్ లో మనకి మంచి వాల్యుయేషన్స్ లో దొరికితే కనుక పైగా రిజల్ట్ బాగుంటే డెఫినెట్లీ నెక్స్ట్ 6 to 9 months లో డీసెంట్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ అన్నమాట ఇవన్నీ. కాబట్టి ఫాలో ద న్యూస్ ఆల్సో ఇలాంటి దాంట్లో అని చెప్పేసి అని అంటాను. బట్ ఓవరాల్ గా అదర్వైజ్ అన్నమాట మార్కెట్ లో చూస్తే చైనా కెన్ బి ఏ సిగ్నిఫికెంట్ కాంపిటేటర్ అంటాను. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం చైనా ఎకానమీ ఎక్స్పాండ్ అయింది ఆఫ్టర్ లాంగ్ టైం. దాదాపు 5% అన్నమాట ఎక్స్పాండ్ అవ్వటం, స్ట్రాంగ్ ఎక్స్పోర్ట్స్ ఉండటం వల్ల వేరస్ మన దగ్గర ఏమో ఎక్స్పోర్ట్స్ ఏమో మల్టీ మంత్ లోస్ లో ఉంటాం. ప్లస్ అగ్రెసివ్ గా స్టిమ్యులస్ మెజర్స్ ఇస్తున్నారు చైనా. కాబట్టి చైనా తిరిగి ఆల్టర్నేట్ మార్కెట్ గా ఇండియాకి ఎమర్జ్ అయితే కనుక ఎఫ్ఐఐ ఫ్లోస్ అంత తొందరగా మన దగ్గరికి రావు అని చెప్పేసి అయితే అర్థం చేసుకోవాలి. ఇక బేసికలీ మన మార్కెట్ కి మెయిన్ కిక్ స్టార్ట్ ఏదన్నా రావాలి అని అంటే కనుక బడ్జెట్ నుంచే వస్తుంది. బడ్జెట్ తర్వాత ఆర్బీఐ మీటింగ్ దగ్గర నుంచి రావాలి. కాబట్టి నెక్స్ట్ ఈ 2 ఈవెంట్స్ కూడా మార్కెట్ డైజెస్ట్ చేసుకున్న తర్వాతే నేను అనుకోవటం కాస్త కుదట పడుతుంది. ఎందుకంటే మీడియం టర్మ్ హొరైజన్ గవర్నమెంట్ పాలసీ మేకింగ్ ఎట్లా ఉంటుంది అనేది కూడా అప్పుడే మార్కెట్ అన్నమాట అర్థం చేసుకుంటుంది అని చెప్పేసి అనుకోవాలి. అయితే క్లియర్ కట్ గా నిన్న కూడా అనమాట కేర్ఫుల్ గా మనం నిఫ్టీ ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే కనుక కాల్ ఆప్షన్ లో 24,000 దగ్గర పెరుగుతుంది. ఇంకా 23,500 క్రాస్ అవ్వలేకపోతుంది, 23,300 దగ్గరే కష్టపడుతుంది మార్కెట్ అని అనుకుంటాం. కానీ ఈ నిఫ్టీ కాంట్రాక్ట్స్ అన్నమాట ఎస్పెషల్లీ మంత్లీ కాంట్రాక్ట్స్ అట్లా పెరుగుతున్నప్పుడు మాత్రం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. మేబీ మార్కెట్ నో సంథింగ్ ఎల్స్ విచ్ వీ డు నాట్ నో అని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలండి. యాజ్ ఆఫ్ నో 24,000 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. బట్ కీలకమైన ఫస్ట్ రెసిస్టెన్స్ 23,500 అని చెప్పేసి కూడా అనుకోవాలి. పుట్ ఆప్షన్స్ లో యాజ్ యూజువల్ 22,500 23,000 దగ్గర ఉన్నాయి. 23,000 బ్రీచ్ అయితేనే మనకి ప్రాబ్లం అనమాట. బట్ అదర్వైజ్ నాట్ మచ్. నిన్న కొద్దిగా పాజిటివ్ ఇండికేషన్ ఏంటంటే పీసీఆర్ జంప్ అయింది. యూజువల్లీ పీసీఆర్ మార్కెట్ మూడ్ కూడా కాస్త ఇండికేట్ చేస్తుంది. నిన్న 1 క్రాస్ అయింది, 1.01 దగ్గర ఎండ్ అయింది అనమాట పీసీఆర్. కాబట్టి షార్ప్ సెల్ ఆఫ్ అంటూ మండేలో అట్లా వచ్చినట్టు ఆ సెల్ ఆఫ్ అనమాట రాకపోవచ్చు. ఉన్న సెల్లింగ్ మోడెస్ట్ గా ఉంటుందంటానికి పీసీఆర్ ఒక ఇండికేషన్ అని చెప్పేసి అని అంటాను. 15 పైన ఉన్నా కూడా ఇప్పటికీ విక్స్ ఇంకా కాస్త తగ్గింది. అయితే నిన్న లాంగ్ స్పెక్యులేటివ్ బిల్డప్ అయితే చూసాం, అనుకున్న స్టాక్స్ లోనే పెరిగింది రిజల్ట్స్ బేస్డ్ కూడా అనమాట. లైక్ ఎల్టీటీఎస్, కేఈఐ, మోతీలాల్ ఆస్వాల్ బాగా పెరిగింది. కాస్త సైడ్ కౌంటర్స్ లో చూస్తే కనుక దివీస్, అపోలో టైర్ లో కూడా కాస్త స్పెక్యులేటివ్ లాంగ్స్ పెరిగినాయి, అది అబ్జర్వ్ చేయాలి. షార్ట్స్ రిజల్ట్ తర్వాత అనమాట సిఈఎస్సిలో, కేపీఐటి టెక్నాలజీస్ లో, బ్రిటానియా, బీపీసీఎల్ లో కాస్త షార్ట్స్ డెవలప్ అయినాయి. కేర్ఫుల్ గా ఉండాలి ఆ స్టాక్స్ లో. అయితే హై డెలివరీ కన్విక్షన్ తోటి పెరిగినాయి ఎక్కడన్నా ఉన్నాయి అంటే కనుక నిన్న లార్జ్ స్టాక్స్ 2-3 ఉన్నాయి. లైక్ భారత్ ఫోర్జ్, పేజ్ ఇండస్ట్రీస్ అండ్ కొత్త స్టాక్స్ మ్యాక్స్ హెల్త్, సోనా కన్జ్యూమర్, సోనా కామ్స్టార్ కూడా ఉన్నాయి అని చెప్పేసి అర్థం చేసుకోండి. బ్యాన్ లిస్ట్ ఏం పెరగలేదు, అదే 9 ఉన్నాయి బ్యాన్ లిస్ట్ లో. మనం చూస్తూనే ఉన్నాం. నిన్న రూపాయి ఫ్రెష్ గా మళ్ళా క్షీణించింది, 16 పైసలు అనమాట. దాదాపు 86.56 దగ్గర ఉంది. ఇట్ ఈస్ నౌ మ్యాటర్ ఆఫ్ టైం 87 కూడా టచ్ అవటం అని అందరు కూడా అంటున్నారు. ఎందుకంటే డాలర్ ఇండెక్స్
ఫర్మ్ గా ఉంటుంది. ట్రంప్ గారు వచ్చిన తర్వాత మేబీ వై షుడ్ డాలర్ బికమ్ వీక్, కాబట్టి కాస్త డాలర్ ఇండెక్స్ పెరిగితే 87 వెరీ షార్ట్లీ వచ్చేస్తుందని అనుకోవచ్చు. ఎఫ్ఐ నెట్ షార్ట్స్ ఇప్పటికీ 2.94 lakhs దగ్గర అట్లా ఉన్నాయి. అండ్ ఎఫ్ఐ అయితే ఇందాక మీరు చెప్పినట్టే 4,300 crores పైన అమ్మారు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ 3,000 కోట్ల వరకు కొన్నారు. కానీ ఎంతకాలం సస్టైన్ అవుతుంది? నిన్న కొద్దిగా ఇండికేషన్, ఒక పక్కన జియో పొలిటికల్ సిచ్యువేషన్ కొంచెం కుదట పడుతుంది మిడిల్ ఈస్ట్ లో అని అనుకున్నా కూడా గోల్డ్ పెరిగింది ఫర్ థర్డ్ స్ట్రీట్ వీక్ అన్నమాట. ఇవాళ కూడా గోల్డ్ ఫర్మ్ గా ఉంటే కనుక 3వ వారం అన్నమాట సక్సెస్ఫుల్ గా గోల్డ్ పెరిగినట్టయితే అబ్జర్వ్ చేయాలి. అండ్ క్రూడ్ కూడా ఫర్మ్ గా ఉంటుంది. ఈ అదర్ అసెట్ క్లాసెస్ ఫర్మ్ గా ఉన్నప్పుడు డెఫినెట్లీ స్టాక్స్ లో అనమాట కొంత ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ యుఎస్ లో రావచ్చు. ఫాలో అప్ బయింగ్ కూడా యుఎస్ లో హైయర్ లెవెల్స్ లో రాకపోతే మాత్రం నేను అనుకోవటం ఈ గ్లోబల్ మార్కెట్స్ వీక్ గా ఉంటే మన దగ్గర అంత స్పీడ్ గా పెరిగే సూచనలు అయితే ఉండవు అని చెప్పేసి అని అనుకోవాలి. రెండో పక్కన సేబీ దగ్గర నుంచి కంటిన్యూస్ గా చూస్తున్నాం. మొన్న ఈ మధ్య ఫ్రంట్ రన్నింగ్ కేసు ఒకటి వచ్చింది. ఇప్పుడు నిన్న అనమాట మళ్ళా ఒకరిది పంప్ అండ్ డంప్ అన్నమాట యాక్టివిటీ కొన్ని స్టాక్స్ లో చేశారు. పంప్ అండ్ డంప్ అంటే యూజువల్లీ ఆర్టిఫిషియల్ గా పైకి పెంచడం, డిస్ట్రిబ్యూట్ చేసేయటం స్టాక్స్. యూజువల్లీ అనమాట స్మాల్ మార్కెట్ క్యాప్ ఉన్న స్టాక్స్ లో అట్లా చేస్తూ ఉంటారు. ఇట్స్ ఏ పాపులర్ స్కామ్స్టర్ స్కీమ్ అనమాట, ఓల్డ్ స్కీము. ఇంకా ఇప్పటికీ దాన్ని అటెంప్ట్ చేస్తున్నారంటే మార్కెట్ లో రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ లో ఎంతో కొంత గ్యాప్స్ ఉండబట్టనే అనుకోవాలి. ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్ ఇవాళ కొంచెం కీలకం అన్నమాట. ఎందుకంటే రిజల్ట్స్ ఇంపాక్టే కాకుండా ఇవాళ మార్కెట్ ఎండ్ ఆఫ్ ది డే పాజిటివ్ గా క్లోజ్ అయితేనే పొజిషన్స్ క్యారీ చేయమంటాను. బట్ అదర్వైజ్ గట్సీగా ఎవరైతే లోవర్ లెవెల్స్ లో కొన్నారో వాళ్ళు కంపల్సరీగా పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ లేకపోతే ట్రైలింగ్ స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోమని అయితే చెప్తాను. ఓకే, రిజల్ట్ సీజన్ కంటిన్యూ అవుతోంది. వారీ రెన్యూబుల్స్ Q3 రిజల్ట్ చాలా నిరాశపరిచిందని చెప్పాలి. ఈ కంపెనీ రిజల్ట్స్లో మనకు నెగిటివ్స్ చాలా ఉన్నాయి. రెవెన్యూ సరే ఏదో కొద్దిగా పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్. నెట్ ప్రాఫిట్ మాత్రం 15% తగ్గింది. 64 crores నుంచి 53 crores తగ్గడం చూస్తున్నాం. రెవెన్యూ 10% పెరిగింది. కానీ ప్రధాన కారణం ఇది సీజనల్. లాస్ట్ క్వార్టర్ వాజ్ ఏ సీజనల్లీ వీక్ క్వార్టర్ ఫర్ ఆల్ ది మెజారిటీ ఆఫ్ ది సోలార్ కంపెనీస్. ఇది మనం అందరికీ తెలిసిందే. కాబట్టి దాన్ని డిస్కౌంట్ చేస్తే కూడా ఇప్పటికీ స్టాక్ ప్రైస్ బాగా కరెక్ట్ అయింది హై నుంచి. కానీ కొన్ని పాజిటివ్స్ కూడా ఉన్నాయి. అన్ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ బుక్ 3.4 gigawatts ఉంది. ఇది వచ్చే 9 నుంచి 15 నెలల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అంటే పర్ క్వార్టర్ 680 megawatts ఆఫ్ కాంట్రాక్ట్స్ని వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయాలి. చూద్దాం రాబోయే. పైగా కంపెనీ ఇప్పుడు ఈ డేటా సెంటర్ ఇండస్ట్రీ సంబంధించిన ఈపీసీ కాంట్రాక్ట్స్ని కూడా బిడ్ చేస్తుంది. ఇది కూడా ఒక పాజిటివ్ అంశంగా తీసుకుంటే మేబీ రాబోయే క్వార్టర్స్లో ఎగ్జిక్యూషన్ బాగుంటే, ఒక స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్ కనుక వీళ్ళు చూపించగలిగితే మంచి నెంబర్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఆల్రెడీ మన గతంలో సజెస్ట్ చేసినటువంటి స్టాక్ కాబట్టి ఎవరి దగ్గర ఉంటే హోల్డ్ చేయండి. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్ తర్వాతే మనం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మిగతా వాటిలో చిన్న చిన్న కంపెనీలు చాలా మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు. లైక్ SW సోలార్ డీసెంట్ క్వార్టర్ మనం చూసాం. జీజీ ఆటోమోటివ్ ఈ మధ్య వచ్చినటువంటి IPO ఇది. ఈ కంపెనీ కూడా పర్లేదు, బాగానే వచ్చాయి నెంబర్స్. మ్యాస్టెక్ ఫ్లాట్గా వచ్చాయి నెంబర్స్. DB కార్ప్ ఇది కూడా ఫ్లాట్ రిజల్ట్స్నే మనం ఇందులో కూడా చూస్తున్నాం. సో ఇలా రిజల్ట్ సీజన్ మిడ్ స్మాల్ క్యాప్ సంబంధించి రిజల్ట్ సీజన్లో నిన్న ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఈ కంపెనీ మన ఈ స్టాక్ని మన క్రాంతి గారు రికమెండ్ చేశారు జనవరి 1st మనం నిర్వహించినటువంటి వెబినార్లో. మంచి రిజల్ట్ అనౌన్స్ చేసిన ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్. సో క్రాంతి గారు ఏంటి ఏరోఫ్లెక్స్ మంచి రిజల్ట్. స్టాక్ కూడా నిన్న బాగా పెరిగింది. ఐ థింక్ అప్పర్ సర్క్యూట్కి వెళ్ళి మళ్ళీ కొద్దిగా రిలీజ్ అయినట్లుంది చివరిలో. ఏమిటి రిజల్ట్ ప్రత్యేకతలు? లాస్ట్ 2 quarters రిజల్ట్స్ చూస్తే వసంత్ గారు, వీళ్ళ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ అన్ని కొంచెం ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ మూలన ఇండియన్స్ లేట్ అవడంతో లాస్ట్ 2 quarters రిజల్ట్స్ డిసప్పాయింటింగ్గా వచ్చినాయి వసంత్ గారు. ఈ క్వార్టర్ రిజల్ట్స్ ఎక్స్పెక్టెడే, బాగా రికవరీ చూసాం. ఓవరాల్గా చూస్తే కనుక సేల్స్ 33%, నెట్ ప్రాఫిట్ అయితే 64% దాకా పెరిగింది. మార్జిన్స్ కూడా బాగా ఎక్స్పాండ్ అవ్వడం చూస్తున్నాం. బట్ ఏంటంటే ఈ స్టాక్ ఈరోజు క్రూషియల్ వసంత్ గారు. ఎందుకంటే
230 లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రేంజ్ కనుక సస్టైన్ అయితే కనుక ఇంకా మళ్ళీ తిరిగి మంచి ర్యాలీ రావడానికి అవకాశం ఉంది స్టాక్. సో నిన్న చూస్తే కనుక 20% అప్పర్ సర్క్యూట్ రావడం జరిగింది. ఏదైనా షార్ట్ టర్మ్లో ఎంటర్ అయిన ఇన్వెస్టర్స్ కొంచెం ప్రాఫిట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, ఎందుకంటే ఈ మార్కెట్ కండిషన్స్లో 20% రిటర్న్స్ ఈజ్ అ డీసెంట్ రిటర్న్ అనమాట. లాంగ్ టర్మ్ హోల్డ్ చేసేవాళ్ళు హోల్డ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఇక్కడ నుంచి డౌన్ టర్న్ ఏమన్నా స్టాక్ ప్రైస్లో కరెక్షన్ వచ్చినా లాంగ్ టర్మ్ కోసం అయితే అక్యుములేట్ చేసుకోవచ్చు. ఓవరాల్గా వసంత్ గారు, కొన్ని కంపెనీస్ ఏంటంటే ఈ డిఫెన్స్ కాంట్రాక్ట్స్, కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్, ఈ 90 days ట్యాగ్లో కనుక మనం వెళ్తే ఇబ్బంది పడాలన్నమాట. వాళ్ళ సప్లై చైన్ సైకిల్స్ ఈ అర్థం చేసుకుని ఆ కంపెనీస్లో 1-2 quarters ఏమైనా నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినా దాన్ని అక్యుములేట్ చేసుకుంటానికి ట్రై చేస్తే కనుక లాంగ్ టర్మ్లో అంటే 1 year హొరైజన్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది మెనీ ఆఫ్ దీస్ డిఫెన్స్ కంపెనీస్. ఓకే, అది ఏరోఫ్లెక్స్ సంబంధించి వాళ్ళు బేసికలీ మెటల్ పైప్స్ అవి తయారు చేస్తారు రకరకాల ఇండస్ట్రీస్కి. అలాగే కుటుంబరావు గారు ఒక స్టాక్ని మనకు January 1st SME స్పేస్లో ఇవ్వడం జరిగింది. సత్లోకర్ సినర్జీస్ E&C గ్లోబల్ ఈ కంపెనీ పేరు. ఈ కంపెనీకి చిన్న కంపెనీ, డెట్ ఫ్రీ కంపెనీ, చాలా తక్కువ ఉంటాయి డెట్ ఫ్రీ కంపెనీస్ SMEస్లో. వాళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ కోసం మరో దానికోసం డెట్ రైజ్ చేస్తూనే ఉంటారు. కానీ ఈ కంపెనీ డెట్ ఫ్రీ కంపెనీ అండ్ ఆర్డర్ బుక్ ఎంతో తెలుసా అండి? 900 కోట్ల రూపాయల ఆర్డర్ బుక్ ఉంది అండ్ దీన్ని 18 monthsలో ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఒక బ్యూటిఫుల్ కంపెనీ ఫ్రమ్ ది SME స్పేస్. నా రాడార్లో కూడా ఉంది. కుటుంబరావు గారు ఫార్చునేట్లీ ఆ సమయంలో దీన్ని సజెస్ట్ చేయడం జరిగింది. చూద్దాం ఎటువంటి ఫలితాలు ఈ కంపెనీ ప్రకటించగలుగుతుందో. రామకృష్ణ గారు, ఎలా ట్రేడ్ చేయాలి ఈరోజు ఫ్రైడే? గుడ్ మార్నింగ్ అండి. మార్కెట్స్ లాస్ట్ 3 sessions నుంచి కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపించింది, పాజిటివ్గా క్లోజ్ అవుతుంది. కానీ వరింగ్ ఏంటంటే డోజీస్ అలాగే నెగిటివ్ అంటే రెడ్ క్యాండిల్స్ ఫార్మేషన్ కనిపిస్తుంది. అంటే ఏమాత్రం పెరిగినా కానీ కొంత సెల్లింగ్ హయ్యర్ లెవెల్స్ దగ్గర వస్తూ ఉందండి ప్రతిరోజు. అయినప్పటికీ మార్కెట్ పాజిటివ్గా క్లోజ్ అవడం అనేది కొంత మనం ఆశాజనకంగా తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం హయ్యర్ లెవెల్స్ దగ్గర సెల్లింగ్ మాత్రం ఆగట్లేదు. మెయిన్గా ఎఫ్ఐఎస్ సెల్లింగే దీనికి కారణం అని చెప్పుకోవాలండి. అంటే డిఐఎస్ బయింగ్ కంటే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కొంచెం ఎక్కువ ఉంది ప్రతిరోజు. నిన్న కూడా 4,342 crores ఎఫ్ఐఎస్ అమ్మడం జరిగింది. సో ఈ రోజు చాలా క్రూషియల్ డే అండి కుటుంబరావు గారు అన్నట్లు. ఎందుకంటే ఫ్రైడే వచ్చింది, అట్లాగే రిజల్ట్స్, మేజర్ రిజల్ట్స్ ఈరోజు ఆ ఇంపాక్ట్ స్టాక్స్ మీద, ఆ పర్టికులర్ స్టాక్స్ ఇన్ఫోసిస్, రిలయన్స్ మీద ఉంటాయి. అవి ఆ హెవీ వెయిట్స్ ఏం చేస్తాయి మార్కెట్స్ని? ఆల్రెడీ ఏడిఆర్ 6% లాస్ అయింది లాస్ట్ నైట్ అమెరికన్ మార్కెట్స్లో ఇన్ఫోసిస్ది. సో ఈరోజు ఏం జరుగుతుంది అనేది వాటి మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో మిగతా రిజల్ట్స్ కూడా ఇంపాక్ట్ చేయొచ్చు, కానీ ఈ 2 మేజర్ కంపెనీస్, పెద్ద కంపెనీస్ కాబట్టి ఇండెక్స్ని మూవ్ చేసే ఛాన్సెస్ వాటికే ఉంటుంది. సో ఓవరాల్గా ఈ రోజు కనుక పాజిటివ్గా క్లోజ్ అయినట్లయితే ఇంకా మంచి ర్యాలీ ఇక్కడ నుంచి మనం చూసే అవకాశం ఉంది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ రైజింగ్ ట్రెండ్ లైన్, ఇదివరకు ఏదైతే సపోర్ట్ ఉంది ఇప్పుడు రెసిస్టెన్స్గా మారిందో ఆ పాయింట్ దాకా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. అట్లాగే నిఫ్టీ కొంచెం దూరంలో ఉంది. ఓవరాల్గా కాషియస్గా ఉండాల్సిందే, అట్లాగే కాషియస్గా ట్రేడ్ చేయాల్సిన టైం ఇప్పుడు మనం. ఓవరాల్గా ఇంకా చూస్తే మిగతా ఇండికేటర్స్ కొంచెం RSI 39కి రావడం, కొంచెం ఇంప్రూవ్మెంట్స్ వాటిలో కనిపిస్తున్నాయి. సో ఇంకా ఈ మొన్న నవంబర్లో ఏదైతే వచ్చిందో 23,260 ఆ ప్రాంతాలకు మనం వచ్చాము. ఇక్కడ నుంచి ఎనీ ఇంప్రూవ్మెంట్ మార్కెట్కి మంచి బోన్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఓపెన్ ఇంట్రెస్ట్ల పరంగా చూస్తే 24,000 హైయెస్ట్, అట్లాగే రైటింగ్ కూడా అక్కడే ఉంది. అట్ ద సేమ్ టైం మనము 23,500 అట్లాగే 23,700 ఇవి కొన్ని మూవింగ్ యావరేజెస్. అంటే 23,700 దగ్గర మనకి 200 EMA ఉంది. ఆ ప్రైసెస్ క్రాస్ అయ్యే కొద్దీ మార్కెట్లో స్ట్రెంత్ వచ్చే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం మనము చాలా కీ సపోర్ట్ ఏదైతే రీసెంట్ లో వచ్చిందో 23,047 అది చాలా కీ సపోర్ట్గా నిఫ్టీకి ఉంది. అది కనుక బ్రేక్ అయితే 22,800 మార్కెట్ ఇమీడియట్గా టచ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంటర్డేకి లెవెల్స్ ఇవ్వడం జరిగింది. 23,399 రెసిస్టెన్స్ ఈ రోజుకి, అట్లాగే సపోర్ట్స్ వచ్చేటప్పటికి 23,205. సో మార్కెట్ ట్రెండ్ బట్టి, అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఆ టైంకి డెసిషన్స్ తీసుకోవచ్చు. సో ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా సిమిలర్ ప్యాటర్న్ కనిపించింది, కానీ కాకపోతే క్యాండిల్స్లో కొంత స్ట్రెంత్ కనిపిస్తుంది నిఫ్టీ కంటే. హయ్యర్ లెవెల్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ సెల్లింగ్ నిన్న అంత కనిపించలేదు, నిఫ్టీలో కనిపించినట్లుగా. కొంచెము లోలో ఓపెన్ అయ్యి మంచి గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ నిన్న మనం బ్యాంక్ నిఫ్టీలో చూసాము.
సో స్లోగా దీంట్లో స్ట్రెంత్ బ్యాంక్ నిఫ్టీలో వస్తూ ఉంది. సో ఇప్పుడు కొంచెం ఐటీ వీక్ అయిన పక్షంలో ఇన్ కేస్ ఇన్ఫోసిస్ వల్ల బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఏమైనా ఆదుకుంటుందేమో మార్కెట్ని చూడాల్సిన అవసరం ఉంది. ఓకే, రైట్. రిజల్ట్ సీజన్ని మాత్రం చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. రిజల్ట్స్లో ఎక్కడ చక్కటి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయో అక్కడ మనం అక్యుములేషన్ స్టార్ట్ చేయొచ్చు ఆ స్టాక్స్లో, ఆ కౌంటర్స్లో. కాలర్స్ లైన్లో ఉన్నారు. ఓకే, ఫస్ట్ కాలర్ని తీస్తున్నాం. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? ప్రసాద్ అండి, హైదరాబాద్ నుంచి. అడగండి ప్రసాద్ గారు. ఇది మోల్టెక్ ఐఎమ్ ఆన్ 50% లాస్. ఇది హోల్డ్ చేసుకోవచ్చా లేకపోతే డిస్పోజ్ ఆఫ్ చేయాలా? దట్ ఈస్ మోల్టెక్ ప్యాకేజింగ్ టెక్నాలజీసా? మోల్టెక్ ప్యాకేజింగ్ అండి. మోల్టెక్ ప్యాకేజింగ్లో 15% లాస్లో ఉన్నారు. 50%. 50? ఓ, ఏంటి అంత నష్టం ఎందుకు వచ్చింది? 1000 లో కొన్నాను, టుడే ఇట్ ఈస్ 575. ఓకే, కుటుంబరావు గారు, ఏమిటి 1000 అంటే మరి టూ హై ప్రైస్ అనిపిస్తుంది, కానీ పెరిగే అవకాశం ఉందా మోల్టెక్ ప్యాకేజింగ్? దాదాపు 1 year బ్యాక్ కొని ఉంటారండి, ఎందుకంటే 52 వీక్ హై అయితే 900 అనమాట. అయితే 1 year బ్యాక్ హైయెస్ట్ లో కొన్నాయినా అలర్ట్ గా ఉండాల్సింది, ఎందుకంటే బై అండ్ లార్జ్ పెర్ఫార్మెన్స్ వీకెన్ అవుతా వచ్చింది. లాస్ట్ 2 quarters లో కూడా అనమాట. మోడెస్ట్ గా టర్న్ ఓవర్ ఫ్లాట్ అవుతా, కొద్దిగా తగ్గుతా, ఈవెన్ మార్జిన్స్ కూడా కొద్దిగా తగ్గుతానమాట ఉండింది. అదే స్టాక్ ప్రైస్ లో కూడా రిఫ్లెక్ట్ అయింది. మీరు లాస్ట్ 12 months చార్ట్ చూసినా కూడా లోవర్ టాప్ లోవర్ బాటమ్, ఎక్కడ కూడా రిలీఫ్ ర్యాలీ లాగా ఒక స్ట్రాంగ్ ర్యాలీ అంటూ కూడా రాలేదు. ఏదో 1 day ఎప్పుడో డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఒకసారి 1 day 10% పెరగటం, మళ్ళా తర్వాత ఫ్రెష్ డౌన్ ట్రెండ్ కూడా రావటం చూసాం. నన్ను అడిగితే ఇండస్ట్రీ, ఆ ప్యాకేజింగ్ ఇండస్ట్రీ ఇస్ గోయింగ్ స్లైట్లీ, కాస్త మార్జిన్ ప్రాబ్లం నడుస్తుంది సెలెక్ట్ కంపెనీస్ కంటే. వీళ్ళు మోల్టెక్ ప్యాకేజింగ్ ఇస్ మోర్ డిపెండెంట్ ఆన్ పెయింట్ కంపెనీస్. నేను అనుకోవటం మాత్రం పెయింట్ లో ఇంకా నెంబర్ ఆఫ్ పీపుల్ పెరుగుతున్నారు కాబట్టి వీళ్ళకి బిజినెస్ కూడా మేబీ ఆర్డర్ బుక్ ఇంప్రూవ్ చేసుకోగలిగితే నెక్స్ట్ 2 quarters లో టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ ఉండొచ్చు. టర్న్ అరౌండ్ ఇన్ ద సెన్స్ ఇట్స్ ఎ ప్రాఫిటబుల్ కంపెనీ, ఆల్రెడీ హయ్యర్ ప్రాఫిట్స్ రావచ్చు అని చెప్పేసి హోల్డ్ అండి. ఈ లెవెల్లో మాత్రం 52 వీక్ లో దగ్గర ఉంది. ఈ టైం అప్పుడు మాత్రం అమ్మాల్సిన టైం. హోల్డ్ చేయండి. ఎందుకు ఈ ఓల్డ్ కంపెనీస్ ఇటువంటి వీక్ పెర్ఫార్మెన్స్తో ఇన్వెస్టర్లకు నష్టాలు ఇస్తున్నాయో తెలియదు. ఇవన్నీ ఎప్పుడో ఏజ్ ఓల్డ్ కంపెనీస్. మోల్టెక్ అనేది ఓ 20 సంవత్సరాల నుంచో 25 సంవత్సరాల నుంచో ఉంది, కానీ మేనేజ్మెంట్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటారు అంతే. ఎక్కువ కామెంట్ చేయడం మంచిది కాదు, లోకల్ వాళ్ళు కాబట్టి. సరే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, అడగండి. గుడ్ మార్నింగ్. నా పేరు రాహుల్ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అడగండి. సార్, ఈ ఎస్ఎంఈ షేర్స్ నాకు ఐసిఐసి దాంట్లో డిమాట్ అకౌంట్ ఉంది. మనము సేమ్ ఇట్లనే ఆన్లైన్ లో పర్చేస్ చేసుకొని సేల్ చేయొచ్చా సార్? ఇంకోటి, ఈ ఫెసిలిటీ అండ్ డాక్టర్ రెడ్డి ఇప్పుడు కొనొచ్చా సార్? ఏమండి, డాక్టర్ రెడ్డీస్ కొంటారా ఇప్పుడు? డాక్టర్ రెడ్డి అండ్ ఫెసిలిటీ సార్. డాక్టర్ రెడ్డి అండ్ సెజిలిటీ. ఓకే, రీసెంట్ లిస్టింగ్. ఆన్లైన్లో ఎక్కడైనా సరే, ఐసిఐసిఐలో అయినా మరే బ్రోకింగ్ కంపెనీలో మీకు అకౌంట్ ఉన్నా కూడా ఎస్ఎంఈ షేర్లు, మెయిన్ బోర్డ్ షేర్లు ఏవైనా కొనుక్కోవచ్చండి. ఎక్కడ ఎవరు మిమ్మల్ని అబ్జెక్ట్ చేయరు, అభ్యంతర పెట్టరు. లిస్టెడ్ స్పేస్లో ఉన్న ఏ కంపెనీనైనా మీరు ఎనీ బ్రోకింగ్ సంస్థ ద్వారా కొనుక్కోవచ్చు, అందులో ఇబ్బంది ఏం లేదు. మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందో తెలియదు. డాక్టర్ రెడ్డీస్ అండ్ సెజిలిటీ కొనుక్కోవచ్చా ఇక్కడ కుటుంబరావు గారు? రెండు కూడా కొనొచ్చండి, రెండు డీసెంట్ అనమాట. రెడ్డీస్ అయితే కనుక ఇది డిక్లైన్ లో అనమాట. ఇట్స్ లార్జ్ క్యాప్ ఫార్మా స్టాక్ అండి, ఎందుకంటే రిఫ్లెక్షన్ లైక్ ఏది సన్ ఫార్మా కానీ, రెడ్డి కానీ, దివీస్ కానీ, ఇవన్నీ ఫార్మా ఇండస్ట్రీ హెల్త్ కి రిఫ్లెక్షన్ లాంటి స్టాక్స్ అనమాట. అయితే మేబీ రెడ్డి కంటే కూడా ఐ థింక్ మ్యాన్ కైండ్ ఫార్మా కెన్ బి అన్ ఎక్సెప్షనల్ బెట్ అని చెప్పేసి అని అంటాను, ఇన్ మేబీ 1 year రేంజ్ లో అట్లా. బట్ యాజ్ ఆఫ్ నౌ వి హావ్ స్టడీడ్ వెల్, ఈవెన్ రెడ్డిస్ ఆల్సో ఇట్స్ ఎ గుడ్ స్టాక్ అంటుంది. సెజిలిటీ మనం చూసాం లిస్టింగ్ దగ్గర నుంచి కూడా స్లోగా అక్యూములేట్ అయ్యి గుడ్ స్ట్రాటజిక్ ఇన్వెస్టర్స్ కూడా ఎంటర్ అవుతున్నారు. రీసెంట్లీ స్టాక్ 56 దాకా వెళ్ళి ఇప్పుడు మళ్ళీ 50 దగ్గర ట్రేడ్ అవుతుంది. డిక్లైన్స్ వచ్చినప్పుడు స్లోలీ అక్యూములేట్ చేయమంటాను. అండ్ రిజల్ట్ సీజన్ కూడా కాబట్టి జస్ట్ మేబీ ఇలాంటి స్టాక్ బిఫోర్ రిజల్ట్ కొంటమే బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే సెప్టెంబర్ రిజల్ట్ కంటే మార్చి నెల బెటర్ గా వచ్చిన లిస్టింగ్ తర్వాత ఫస్ట్ రిజల్ట్ అవుతుంది కాబట్టి స్టాక్ ఇమీడియట్ గా జంప్ కూడా కావచ్చు మళ్ళీ అక్కడి నుంచి కూడా. ఓకే, ఇందాక
మన ఒక ఈయన కాలర్ అడిగారు ఎస్ఎంఈ స్టాక్స్ కొనుక్కోవచ్చు అని. ఎస్ఎంఈ అయినా సరే, మెయిన్ బోర్డ్ అయినా సరే, క్వాలిటీని మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఓన్లీ క్వాలిటీ అంతే. ఇంకా అవి మనకి ఏ కేటగిరీకి సంబంధించింది ఇవన్నీ మనకు సంబంధం లేదు. సరే, స్పెక్యులేషన్ ఎక్కువగా ఉంటే ఈఎస్ఎంలో పెడతారు, ఏఎస్ఎంలో పెడతారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఫండమెంటలీ మంచి కంపెనీనా కాదు, మేనేజ్మెంట్ వాక్ ది టాక్ చేయగలుగుతుందా లేదా, ఇవే చూసుకోవాలి. నిన్న మెన్షన్ చేశారు పచేలి ఇండస్ట్రియల్ ఫైనాన్స్. ఈ స్టాక్ ప్రైస్ ఒక నెలలోనే 21 రూపాయల నుంచి 78 రూపాయలకు పెరిగింది. పిఈ 4 లక్షలు అట. పిఈ మనం 200, 300 ఉంటేనే గుండెలు బాదుకుంటున్నాం. 4 లక్షలకు వెళ్ళిపోయింది పిఈ. ఇప్పుడు సెబీ ఈ కంపెనీని బ్యాన్ చేసింది. షేర్స్లో ట్రేడింగ్ బ్యాన్ చేసినట్లేరు, కానీ వీళ్ళు సెక్యూరిటీస్ మార్కెట్లో ఫ్రెష్గా ఏమి చేయడానికి వీల్లేదు అని బ్యాన్ చేశారు. సో చాలా కేర్ఫుల్గా ఉండాలండి. మనం ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఆ కంపెనీ ఓన్లీ ఆపరేటెడ్ కౌంటరా, లేదు ఏమన్నా ఆ కంపెనీకి అంటూ ఒక ఆపరేషన్స్ ఉన్నాయా, స్టాక్ మాత్రమే ఆపరేటెడా, ఇలాంటివన్నీ జాగ్రత్తగా చూసుకుంటూనే మనం, లేకపోతే ఈ పంప్ అండ్ డంప్ బ్యాచ్కి చేతులకు చిక్కుతాం. మనం చిక్కి విలవిల్లాడాల్సిందే. తర్వాత కేర్ఫుల్గా ఉండాలి. ఈ పచేలి ఫైనాన్స్ అనే కంపెనీ గురించి మనం బ్రేక్ ముందు ఒకసారి మాట్లాడుకున్నాం. ఈ కంపెనీకి 0 రెవెన్యూస్ అండి, ₹1 ఆదాయం లేదు. ఈక్విటీ మాత్రం భారీగా కనిపిస్తుంది, సమ్ 50 crores, 55 crores. ఇప్పుడు ప్రిఫరెన్షియల్ ఇష్యూ చేయబోతున్నారు. 850 కోట్లు అన్సెక్యూర్డ్ లోన్స్ ఏ ఉన్నాయి వాటిని ఈక్విటీగా కన్వర్ట్ చేసుకోబోతున్నారు. 6గురికి అలాట్మెంట్ చేసి షేర్లు ₹16.50. మార్కెట్లో షేర్ ప్రైస్ 78 రూపాయలకి వెళ్ళింది. నిన్న లోవర్ సర్క్యూట్ బికాజ్ ఆఫ్ సెబీ యాక్షన్ అనుకోండి. సరే, 1000 crores రైజ్ చేయబోతున్నారట వీళ్ళు, ఒక లోన్ని కన్వర్ట్ చేసుకుంటూ. ఇలా రకరకాల చాలా సస్పిషియస్గా కనిపిస్తుంది. కానీ స్టాక్ ప్రైస్ మాత్రం, ప్రమోటర్స్ స్టేక్ ఈ కంపెనీలో 0, మొత్తం అమ్మేసుకున్నారు, డంప్ చేసి పడేశారు. డంప్ చేసేస్తే పబ్లిక్ ఇరుక్కుపోయారు. సుమారుగా 6,000 మంది షేర్ హోల్డర్స్ కనిపిస్తున్నారు కంపెనీ బుక్స్లో. మొత్తం షేర్ హోల్డర్స్కే అంటగట్టేశారనమాట. సో చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఏంటి అసలు ఈ కంపెనీ ఏం చేస్తోంది, ఎందులో వీళ్ళ యాక్టివిటీస్ ఏంటి, మనం కొనే స్టాక్. చాలామంది అడుగుతుంటారు, సార్ రోజు అప్పర్ సర్క్యూట్ పడుతుంది కొనుక్కోవచ్చా అని. అలా అప్పర్ సర్క్యూట్లు పడే కంపెనీల జోలికి వెళ్ళొద్దు అసలు. అది గొప్ప కంపెనీ అయినా అయి ఉండొచ్చు కాక, మంచి కంపెనీలు కూడా అప్పర్ సర్క్యూట్స్ బికాజ్ ఆఫ్ వేరియస్ రీజన్స్ వెళ్తుంటాయి కదా, ఆ టైంలో కూడా చేసి మాత్రం కొనొద్దండి. కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. నా పేరు ఆంజనేయ సార్. నమస్తే అండి, అడగండి. నేను ఐనాక్స్ ఇండియా 1400 దగ్గర 200 షేర్లు ఉన్నాయి సార్. దాన్ని ఇప్పుడు యావరేజ్ చేయొచ్చు సార్. యావరేజ్ చేయొచ్చా ఐనాక్స్ ఇండియా? అలాగే ఎలికాన్ ఇంజనీరింగ్ ఈ లెవెల్లో బై చేయొచ్చు. ఏదండి? ఎలికాన్ ఇంజనీరింగ్. ఎలికాన్ ఇంజనీరింగ్, ఓకే. సరే, ఎలికాన్ గురించి కుటుంబరావు అడుగుదాం. క్రాంతి గారు, ఐనాక్స్ ఇండియా యావరేజ్ ఏమైనా చేయొచ్చా ఇక్కడ? ఆయన హైలో కొన్నారు వసంత్ గారు. స్టాక్ అయితే ఆన్ ట్రాక్లో ఉంది, ఇబ్బంది ఏం లేదు. మార్కెట్లో రీసెంట్గా వచ్చిన కరెక్షన్స్, ఈ స్టాక్స్ అన్ని కొంచెం కన్సాలిడేషన్ ఫేజ్లో ఉన్నాయి. ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూసుకుని ఎంటర్ అవ్వమని చెప్తాను. ఈ ప్రైస్ పాయింట్లో అయితే వెయిట్ చేయమని చెప్తాను వసంత్ గారు. కొంచెం మార్కెట్ వీక్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి రిజల్ట్స్ చూసి తీసుకోమని చెప్తాను. బట్ లాంగ్ టర్మ్ ఫండమెంటల్స్ ఆర్ ఇంటాక్ట్, నథింగ్ టు వరీ ఇన్ దిస్ కంపెనీ. ఓకే. కుటుంబరావు, ఎలికాన్ పరిస్థితి ఏంటి, కొనొచ్చా ఇక్కడ? ఎలికాన్ స్లోగా అక్యుములేట్ చేయొచ్చండి, ఎందుకంటే వన్ ఆఫ్ ద బెటర్ పెర్ఫార్మింగ్ స్టాక్స్ లాస్ట్ 2 years 3 years పెర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే స్టాక్ అనమాట 730 740 నుంచి ఇప్పుడు 600 దాకా కరెక్ట్ అయింది. అండ్ పిఈ కూడా ఇప్పుడు అట్రాక్టివ్ అవుతుంది. కంపెనీ ఈస్ డూయింగ్ ఎక్సెప్షనల్లీ వెల్. అయితే రిజల్ట్ చూడమంటాను ఒకసారి, ఎందుకంటే సెప్టెంబర్ రిజల్ట్ చాలా బాగా ఉండబట్టి స్టాక్ కూడా పెరగటం చూసాం ఆ టైం. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఈవెన్ డిసెంబర్ ఎండింగ్ రిజల్ట్ కూడా బాగా పెరుగుతుంది, ఇది బాగుంటుందని చెప్పేసి స్టార్ట్ అక్యుములేటింగ్ అంటాను డెఫినెట్లీ. ఓకే, ఎలికాన్ ఇంజనీరింగ్. ఒకటి వసంత్ గారు, పచేలి ఇండస్ట్రియల్ ఫైనాన్స్ ఇదివరకు కూడా నేను చూసి బోగస్ అనుకున్నది, ఎందుకంటే దూత్ ఫ్యామిలీ చాలా మంది మర్చిపోయారు. ఏది వీడియోకాన్, వీడియోకాన్ దూత్ ఫ్యామిలీలోనే కొందరు మెంబర్స్ అనమాట. ఇది రిగ్గింగ్ చేసి 5,000 కోట్ల వరకు మార్కెట్ క్యాప్ తీసుకెళ్లారంటే ఏమీ లేని కంపెనీని అర్థం చేసుకోవాలి మార్కెట్లో ఎన్ని గిమిక్స్ అవుతాయి అని. కరెక్ట్. వీళ్ళ కంపెనీ గురించి వాళ్ళు డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చారంటే, దే ప్రొవైడ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ రిలేటెడ్ టు హోటల్స్, లాడ్జింగ్ హౌసెస్ అండ్ అదర్ సర్వీస్. ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, లాడ్జ్లకి కన్సల్టెన్సీ సర్వీస్ ఏముంటుంది. సో అంటే ఏదో కంపెనీ పెట్టేసి
దాన్ని ఆపరేట్ చేసి షేర్ ప్రైస్ని షేర్ హోల్డర్స్కి అంటగట్టడం అంతే. మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి, మనకు నెంబర్స్ వీక్గానే కనిపిస్తోంది. 85 పాయింట్ల నష్టం నిఫ్టీలో కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ 377 పాయింట్లు నష్టపోయింది. సో ఒక వీక్ ఓపెనింగ్ చూస్తున్నాం. అండ్ సెన్సెక్స్ కూడా 328 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది ప్రస్తుతం. స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఇండిసెస్లోనూ నష్టాలు చూస్తున్నాం. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈజ్ డౌన్ 0.27%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.41%. అడ్వాన్స్ డిక్లైన్స్ 918 స్టాక్స్ అడ్వాన్సెస్లో 706 అంటే 706 స్టాక్స్ నష్టాలతో కనిపిస్తున్నాయి. సో ఐటీ ఇండెక్స్ ఈజ్ డౌన్, బ్యాంక్ నిఫ్టీ ఈజ్ డౌన్, మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈజ్ డౌన్. సో ఇన్ఫోసిస్, ఐ థింక్ ఇన్ఫోసిస్ ఈజ్ డౌన్, యాక్సిస్ బ్యాంక్ ఈజ్ డౌన్ 3%, 2.5%. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, అలాగే కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇవన్నీ నష్టాలతో ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆదుకునే ప్రయత్నం చేస్తోంది. సుమారుగా 3% పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 1300 రూపాయలు దాటింది రిలయన్స్ స్టాక్ ప్రైస్. సో మెజారిటీ ఆఫ్ ది ఇండిసెస్లో మనకు నష్టాలు కనిపిస్తున్నాయి. మెటల్స్, ఎఫ్ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్ ఇవి మినహాయిస్తే మిగతావన్నీ కూడా నష్టాలతోనే కనిపిస్తున్నాయి. సో ఒక వీక్ ఓపెనింగ్ను చూస్తున్నాం. నిఫ్టీ ఈజ్ నౌ డౌన్ 130 పాయింట్స్. సో చాలా వీక్గా ఓపెన్ అయింది మార్కెట్. రామకృష్ణ గారు, ఏమన్నా ఈ వీక్నెస్ని కొనుగోలు చేయొచ్చా, అవాయిడ్ చేయొచ్చా? వీలైతే షార్టింగ్ ఆపర్చునిటీస్ కోసం చూడొచ్చండి. 23,205 సపోర్ట్ ఇచ్చాము. సపోర్ట్ బ్రేక్ అయ్యి కింద ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం 23,180 ప్రాంతాల్లో. అట్లాగే మీరు అన్నట్లు అడ్వాన్స్ డిక్లైన్స్ ఎక్కువగా ఫేవరబుల్గా ఉన్నాయి కాబట్టి షార్టింగ్ ట్రై చేయొచ్చు. కానీ ఇమీడియట్గా కాకుండా కొంచెం మార్కెట్స్ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ 23,200, 220 ప్రాంతాలకు వచ్చినప్పుడు ఒక షార్ట్ అటెంప్ట్ ట్రై చేయొచ్చు. 50 పాయింట్స్ స్టాప్లో వస్తాను. హ్యావెల్స్ రిజల్ట్ని మార్కెట్ పాజిటివ్గానే తీసుకుంది, 3% పెరిగింది. సో ఇది ఒక విశేషంగా చెప్పొచ్చు. టాటా కెమికల్స్ పెరిగింది 2%. రిలయన్స్ 1300 రూపీస్కి అటు ఇటుగా కొద్దిగా ట్రేడ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. సో ఇది ఓపెనింగ్ ట్రేడ్లో మనకు కనిపిస్తున్నటువంటి అంశం. సో ఇన్ఫోసిస్ కారణంగా రిజల్ట్ బాగానే వచ్చింది, బట్ స్టిల్ మార్కెట్లో ఎందుకనో కొంత నెగిటివ్ రియాక్షన్ అనేది కనిపిస్తుంది. మిడ్ క్యాప్స్లో ఆధార్ హౌసింగ్ పెరిగింది, అలాగే టాటా కెమికల్స్ పెరిగింది, హెచ్ఎఫ్సిఎల్ పెరిగింది 3%, లెమన్ ట్రీ, హ్యావెల్స్, యాప్టస్ వాల్యూ, ఈక్విటాస్ బ్యాంక్, డిక్సన్ టెక్నాలజీస్, స్వాన్ ఎనర్జీ, గుజరాత్ స్టేట్ పెట్రో, గో డిజిట్, బ్లూ డాట్ ఇలాంటి కౌంటర్స్లో కొంత లాభాలు కనిపిస్తున్నాయి. స్టెర్లింగ్ విల్సన్ రిజల్ట్ మంచి రిజల్టే వచ్చింది, బట్ ముందుగా పెరిగింది కాబట్టి కొంత సెల్లింగ్ వస్తుంది ఇక్కడ. ఎస్బీఐ కార్డ్, అలోక్ ఇండస్ట్రీస్, అలాగే టీసీఎస్, టీబీఓ టెక్, హెచ్సిఎల్ టెక్, వరుణ్ బెవరేజెస్, ఐటీఐ, 5 స్టార్ బిజినెస్, సిఎట్, 3M ఇండియా ఇటువంటి కౌంటర్స్లో. కళ్యాణ్ జ్యువెలర్స్లో కొంత లాస్ట్ 2 డేస్గా స్టాక్ నష్టపోయింది. ఇవాళ కొద్దిగా బౌన్స్ బ్యాక్ అనేది కనిపిస్తుంది, స్వల్పంగా మాత్రమే. ఓకే వసంత్ గారు, కుటుంబ ఓపెనింగ్ లో హిమాచల్ ఫ్యూచర్ బాగా వాల్యూమ్స్ అవుతున్నాయండి. ఓపెనింగ్ లో ఈ వీక్ మార్కెట్ లో కూడా 5% పెరిగింది స్టాక్ దాదాపు. ఆర్డర్ వచ్చింది కదా, బిఎస్ఎన్ఎల్ ఆర్డర్ వచ్చిందన్న వార్త కారణం. దాంతో జిఎంఆర్ పవర్ కూడా స్ట్రెంత్ చూపిస్తుంది. స్మార్ట్ మీటర్ ఆర్డర్ ఏదో ఫ్రెష్ గా వచ్చిందని చెప్పి మహీంద్రా ఈపీసీ అండ్ కపుల్ ఆఫ్ అదర్ స్టాక్స్ కూడా ఉన్నాయి. నన్ను అడిగితే కనుక ధైర్యం చేసి వీకెండ్ ఫ్యాక్టరీ ప్రిపేర్ అవుతానంటే 23,000 స్టాప్ లాస్ పెట్టుకుని నిఫ్టీ బై చేయమని చెప్పేసి అని అంటాను. ఓకే, రైట్. ఇంకా మెయిల్స్లోకి వెళ్ళిపోదాం. లక్ష్మీ రాజ్యం మెయిల్ పంపించారు. టాటా టెక్నాలజీస్, ఐనాక్స్ విండ్, జిఎంటీ పవర్ అన్నారు, బహుశా జిఎంఆర్ పవర్ అయి ఉండొచ్చు. సో ఇవి లాంగ్ టర్మ్ కోసం కొనొచ్చా? ఐనాక్స్ విండ్, జిఎంఆర్ పవర్, టాటా టెక్నాలజీస్. టాటా టెక్నాలజీస్ ఇప్పుడు బయింగ్ రేంజ్ కి వచ్చిందండి. మనం చాలా మంది అనమాట 1000 పైన ఉన్నప్పుడు అడగటం చూసాం. టాటా కంపెనీ ఐపీఓలో వచ్చిన కంపెనీ పెరుగుతుందంటే లేదు, టూ హై ప్రైస్ అని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది. 700-800 మధ్యలోకి వస్తే కొనొచ్చని. స్టార్ట్ అక్యుములేటింగ్ టాటా టెక్ ఫ్రమ్ నౌ అన్వర్డ్స్ అంట. బట్ బీ ప్రిపేర్డ్ ఫర్ 1.5 year రేంజ్. డెఫినెట్లీ గుడ్ రిటర్న్స్ అయితే ఇస్తుంది 1.5 year రేంజ్ లో ఈ లెవెల్స్ నుంచి కొంటే కనుక. శేష సాయినాథ్ అడుగుతున్నారు, వెల్స్పన్ లివింగ్, ఫిలాటెక్స్ ఇండియా ఈ రెండు కొంటారట, ఇక్కడ కొనుక్కోవచ్చా? కాంట్రేరియన్ బెట్ గా మాత్రం డెఫినెట్లీ
టెక్స్టైల్ స్టాక్స్ లుక్ బెటర్ అండి యాజ్ ఆఫ్ నౌ అనమాట. వెల్స్పన్ లివింగ్ కూడా డీసెంట్ గానే చేస్తుంది స్టాక్ అనమాట. బట్ అండర్ పెర్ఫార్మెన్స్ ఉంది లాస్ట్ 1 month 1.5 months నుంచి అనమాట. స్టార్ట్ అక్యుములేటింగ్ at 150 అంటాను. ఫిలాటెక్స్ కూడా నన్ను అడిగితే కనుక స్పెక్యులేటివ్ బెట్ కింద అయితే మాత్రం డెఫినెట్లీ తీసుకోమంటాను. ఎందుకంటే కరెక్షన్ వర్స్ట్ అయిపోయింది అందులో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే, శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఆయన దగ్గర కేపీఐ, గ్రీన్, ఆర్ఈసి, మజగాన్ డాక్, విబిఎల్, హెచ్బిఎల్ పవర్ చాలా పెద్ద లిస్ట్ వచ్చాయి. ఇంత లిస్ట్ని మనం చెప్పడం కష్టం అండి. 3 స్టాక్స్ తీసుకుందాం, టాప్ 3. క్రాంతి గారు, కేపీఐ గ్రీన్ 6% లాస్లో ఉన్నారు, ఆర్ఈసి 8% లాస్లో, మజగాన్ డాక్ 6% లాస్లో. 3 హోల్డ్ చేయొచ్చా? కొంచెం ఈయన హై ప్రైస్లో ఎంటర్ అయి ఉంటారు వసంత్ గారు. ఫండమెంటల్స్ ఆర్ ఇంటాక్ట్. కేపీఐ గ్రీన్ కానీ, కేపీఐ గ్రీన్లో కొంచెం వాల్యుయేషన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి, కానీ ఏంటంటే ఫండమెంటల్స్ ఆర్ ఇంటాక్ట్. బిజినెస్ అనేది ఇన్ లైన్లో ఉంది, వరి ఏం అవ్వాల్సిన లేదు. మజగాన్ డాక్యార్డ్ అయితే ఇట్స్ ఈ రేంజ్లో కూడా వసంత్ గారు బ్లైండ్ బై. నేను ఈ వర్డ్ యూజ్ చేస్తున్నాను, ఇట్స్ అ బ్లైండ్ బై. ఇన్వెస్టర్స్ 2-3 years హొరైజన్ ఉన్న ఇన్వెస్టర్స్ అందరూ మజగాన్ డాక్యార్డ్లో ఎటువంటి డిప్ వచ్చినా బై చేయొచ్చు వసంత్ గారు, ఎందుకంటే స్ట్రాంగ్ ఆర్డర్ బుక్, ఎర్నింగ్ విజిబిలిటీ ఉంది. ఓకే, ఇన్ఫోసిస్ ఈజ్ డౌన్ 4.5%, 1841 దగ్గర కనిపిస్తోంది. Q3 ఇన్లైన్ వచ్చింది. FY25 న్యూస్ కేర్ఫుల్ గా ఫాలో అయితే గనక మజగాన్ డాక్ ఎవరైనా సరే ఈ లెవెల్స్ లో కూడా అక్యుములేట్ చేస్తారండి, గార్డెన్ రీచ్ కానీ మజగాన్ డాక్ కానీ. ఎందుకంటే మొన్న 4 యుద్ధ నౌకలు ఓపెన్ చేస్తా మోడీ గారు చెప్పడం కూడా అనమాట. 69 డిఫెన్స్ షిప్స్ అనమాట. ఈ నెక్స్ట్ 1 to 2 years లోనే మేము ముందుకు తీసుకొస్తాను ఉన్నారు. అంటే ఆర్డర్ బుక్ ఎంత స్ట్రాంగ్ గా ఉండి గవర్నమెంట్ ఇంకెంత పెంచబోతుందో అర్థం చేసుకోవాలి. ఫర్ దట్ మ్యాటర్ ఆల్ డిఫెన్స్ కంపెనీస్కి నిన్న బీడీఎల్ కూడా ఆల్మోస్ట్ 3,000 crores ఆర్డర్ అనేది మనం రావడం చూసాం. సో ఆత్మనిర్భర్ అనే కాన్సెప్ట్ని ప్రభుత్వం తూచా తప్పకుండా ఫాలో అవుతోంది. వివిమెడ్ ల్యాబ్స్ 2,000 షేర్లు 28 రూపాయలు కొన్నారట రవి. ఇప్పుడేంటి బ్యాన్ అయిందా? సెబీ బ్యాన్ చేసిందట. ఎందుకు బ్యాన్ చేస్తుందో ఏమైనా ఫాలో అవుతున్నారా? వివిమెడ్ ల్యాబ్స్ లేదండి, ఎన్సీఆర్టీకి వెళ్ళిపోయిందండి. ఎందుకంటే ప్రమోటర్స్ పైన కూడా మల్టిపుల్ కేసెస్ వచ్చేసినాయి. ఈ వర్క్ ఫాలో అయింది. హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అండి, సస్పెండెడ్ అయిపోయింది కూడా. 05 రూపీస్ సస్పెండెడ్ అయిపోయింది. వెంకటకృష్ణ, అనూప్ ఇంజనీరింగ్ కరెంట్ ప్రైస్లో కొనుక్కోవచ్చా? లోగా అక్యుములేట్ చేసుకోవచ్చు వసంత్ గారు. ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూసి లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ చాలా బాగా వచ్చినాయి, గైడెన్స్ కూడా బాగానే ఉంది. కొంచెం వీళ్ళకి ఎక్స్పోర్ట్ ఆర్డర్ అనేది యూఎస్కి కొంచెం ఎక్స్పోజర్ ఉంది వసంత్ గారు. అందువల్ల ఈ రిజల్ట్స్ చూసి అక్యుములేట్ చేసుకోమని చెప్తాను. నథింగ్ టు వర్రీ, బట్ ఏంటంటే జంప్ చేసి కొనాల్సిన అవసరం లేదు, స్లోగా అక్యుములేట్ చేసుకోమంటాను. గోవింద్ కుమార్, ఫోర్టిస్ హెల్త్ కేర్ అండ్ బిఈఎల్ లాంగ్ టర్మ్ కోసం తీసుకుందాం అనుకుంటున్నారు, ఎంట్రీ పాయింట్స్ కావాలి. రామకృష్ణ గారు, ఫోర్టిస్ హెల్త్ కేర్, బిఈఎల్ ఎక్కడ కొనుక్కోవచ్చు? ఫోర్టిస్ హెల్త్ కేర్ 660 ఉందండి. హెల్త్ కేర్ రంగంలో బాగానే పర్ఫామ్ చేసింది లాస్ట్ 1 year నుంచి. రీసెంట్ మార్కెట్ కరెక్షన్లో కొంత కరెక్షన్ అనేది మనం చూసాము. మళ్ళీ స్టాక్ కనుక 680 క్రాస్ అయ్యే టైంలో అక్యుములేట్ చేసుకోమని చెప్తానండి. ప్రస్తుతం 660 నడుస్తుంది. బిఈఎల్ ఎక్కడ కొనొచ్చు? ఓకే, బిఈఎల్ ఇప్పుడు బడ్జెట్లో కానీ అలొకేషన్స్ ఇవన్నీ బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయండి. మజగాన్ డాక్ లేకపోతే జిఆర్ఎస్ ఇలాగే బిఈఎల్ కూడా ఇక్కడ నుంచి పెరిగే ఛాన్స్ ఉంది. ఇమీడియట్గా ఒక 25%, 30% పోర్షన్ ఏదైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ పోర్షన్ని ఇక్కడ డిప్లాయ్ చేయొచ్చు. రాఘవరావు అడుగుతున్నారు, బీడీఎల్ 1450కి, హడ్కో 310 రూపాయల్లో లాంగ్ టర్మ్ కోసాన్ని కొన్నారట. హోల్డ్ చేయొచ్చా ఇవి? బీడీఎల్ ఇప్పుడే అనుకున్నాం మనం, ఈ డిఫెన్స్ కంపెనీలు అన్నీ కూడా మంచి ఆర్డర్ బుక్ ఉంది, కాకపోతే కొంచెం ఎగ్జిక్యూషన్లో అటు ఇటు ఒక క్వార్టర్ అటు ఇటు వెనక ముందు ఆడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ ఈ క్వార్టర్ బాగుంటాయండి. అందరూ కూడా ఆర్డర్ బుక్ని సాధ్యమైనంత వరకు ఎగ్జిక్యూట్ చేసేసి ఫుల్ ఇయర్ పెర్ఫార్మెన్స్ బాగుండేలాగా చూసుకునే ప్రయత్నం చేస్తాయి. పిఎస్సి కంపెనీలకు ఉన్నటువంటి ఒక లక్షణం అనండి, జబ్బనండి. కాబట్టి హోల్డ్ చేయండి. హడ్కో 310లో కొన్నారట లాంగ్ టర్మ్ కోసం, హోల్డ్ చేయొచ్చా? హట్కో హోల్డ్ చేయాలండి, ఎందుకంటే హట్కోలో భయపడాల్సిన అవసరం అయితే లేదంటాను. ఎందుకంటే వన్ ఆఫ్ ద సేఫర్ ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట సెంట్రల్ గవర్నమెంట్ ది పిఎస్యూ అండర్టేకింగ్. అండ్ యాజ్ ఎన్బిఎఫ్సి స్కీమ్ను ఇటు అదర్ పబ్లిక్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ వాల్యుయేషన్స్ ఇంప్రూవ్ అయినప్పుడు స్టాక్ మళ్ళీ పెరుగుతుంది, అందులో ప్రాబ్లమే లేదు. ఓకే, సో ఐటీ ఇండెక్స్ ఈజ్ డౌన్ ఆల్మోస్ట్ 2.5%.
సో ప్రధాన కారణం ఇన్ఫోసిస్లో వచ్చినటువంటి అమ్మకాల ఒత్తిడి అనే చెప్పాలి. థ్యాంక్ యూ ఆల్ ది అనలిస్ట్. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.